హాయ్ నేను సతీష్. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి టైం ఆయాగా అనే పరిస్థితి వచ్చేసింది. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనేది కూడా, ఎందుకు అసలు వైల్డ్ కార్డ్ ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి? ఈ సీజన్ ఎట్లా స్టార్ట్ అయ్యింది? ఇప్పుడు 10 days అయింది కదా, ఎట్లా ఉంది? వైల్డ్ కార్డ్ కోసం ఎవరు వస్తే బెటరు, అది ఎవరిని అప్రోచ్ అవుతున్నారు, అవన్నీ కూడా ఇందులో అప్డేట్ చేయబోతున్నాను. అట్లాగే దీనికంటే ముందు మన తమిళ్ బిగ్ బాస్ కి సంబంధించి కూడా హోస్ట్ ప్రోమో వచ్చింది కదా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాని గురించి టకటగా చెప్పుకుంటూ నెక్స్ట్ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. స్టార్ విజయ్ ఛానల్లో తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. చాలా బాగుంది. October 6 నుంచి ప్రారంభం అవుతుంది అక్కడ సీజన్. మన తెలుగుకి దానికి ఎప్పుడు ఒక నెల రోజులు అయితే తేడా ఉంటుంది. ఇప్పుడు కూడా 38 days ఇట్లా డిఫరెన్స్ అయితే ఉంది. ఎప్పుడు ఇదే స్టైల్లో ఉంటుంది కదా. ప్రోమోలో విజయ్ సేతుపతి మంచి సూట్ బూట్ ధరించి స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఆ ప్రోమోలో విజయ్ సేతుపతి ఎట్లా ఉందంటే, అన్ని వర్గాల ప్రజలు భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదా ఆ కంటెస్టెంట్స్ గురించి, షో గురించి. అంటే ఈ షోలో ఆయన హోస్టింగ్ ఎట్లా ఉండబోతుందని తెలుసుకునే హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అదైతే చూపించారు. ఆయన ఇటు డౌన్ టు ఎర్త్ గనక బిగ్ బాస్ ఆడియన్స్ కోణంలో తన హోస్టింగ్ ఉండబోతుంది అనేలైతే ప్రోమో ఉంది. పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు గ్రూపిజం, డామినేషన్ ఇట్లాంటి వాళ్ళు అయితే పనికిరాదు, రకరకాలు చెబుతూ ఉంటారు కదా. ఆ మాత్రం డామినేట్ ఉండాలని, ఆ మాత్రం ఉండకూడదని, ఇలా ఒపీనియన్స్. అట్లాగే మార్కెట్లోకి వెళ్తే ఇక్కడ మంచి కూరగాయలు, చెడ్డ కూరగాయలు అని చూస్తున్నాం. అక్కడ మనుషులు ఎట్లా తెలుస్తుంది ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది ఎలా తెలుస్తుంది అంటే, హౌస్లోకి వెళ్ళాక, ఆటలు మొదలు పెట్టాక, రోజులు గడిచాక అన్ని కలర్స్ బయటపడతా ఉంటాయి కనుక అట్లా. ఇంకోటి ఏంటి, బస్సులో విజయ్ సేతుపతి ప్రయాణం చేస్తుంటే చుట్టూ అందరూ ఉంటారు. ఒక లేడీ వస్తే రెస్పెక్ట్ ఇచ్చి రండి కూర్చోమ్మని చెప్పేసి ఆమెకి సీట్ ఇస్తాడు. అక్కడ చుట్టూ ఉండే వాళ్ళు ఏమంటారు, బ్రో ఇక్కడ బస్సులో కనుక ఓకే ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చి స్పెషల్గా సీటు రెస్పెక్ట్ ఇస్తూ స్పెషల్గా సీట్ కేటాయించారు, ఓకే యాక్సెప్టెడ్. బట్ బిగ్ బాస్ హౌస్లో మాత్రం అలా వద్దు, మేల్ ఫీమేల్ వద్దు, అక్కడ జెండర్ ఫీలింగ్ వద్దు, అందరూ ఒకటే, ఇక్కడ ఏదో ఓకే అని లెక్క. ఇది కంపారిజన్ కూడా బాగుంది అక్కడ. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఆ టాస్క్లో ఎఫెక్ట్స్ వీటి గురించి కూడా చెప్పడం, హానెస్ట్గా ఉండాలి, ఇంపార్టెంట్ ఉండాలి. టాస్క్లో కంటెస్టెంట్స్ తలకి ఎఫెక్ట్సే కాదు, ఇంకా ఇవన్నీ కూడా దీని గురించి కూడా ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఒకలా ఉంటారని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి కదా. వీటన్నిటి గురించి కూడా బాగుంది. మొత్తానికి వీకెండ్ వచ్చేసరికి అందరూ ఇంకా అసలు మా అంత అమాయకత్వం, మంచితనం ఇంకెవరు ఉంటున్నట్టుగా చాలా పొలైట్గా ఎవిడెంట్గా చేతులు కట్టేసి సార్ 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 అని అంటారు కదా. వీక్ అంతా హైపర్ అయిపోయి, టెంపర్ అయిపోయి ఎగిరెగిరి పడతా ఉంటారు. వీకెండ్ వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని వినయ విధేయతలు ప్రదర్శిస్తూ ఉంటారు కనుక ఇవన్నీ కలిపి ఆ ప్రోమో కూడా డిజైన్ ఉంది. అయితే ఇంతవరకు కమల్ హాసన్ కదా హోస్ట్గా అన్ని సీజన్లు చేశారు తమిళ్ బిగ్ బాస్కి, సూపర్ డూపర్ హిట్ అయిన ఆయన హోస్టింగ్ నెక్స్ట్ లెవెల్కి కూడా తీసేది. ఇప్పుడు ఎందుకంటే ఈ సీజన్ నుంచి ఆయన గ్యాప్ ఇచ్చారు, కొన్ని కొత్త సినిమాలు అయినవి. అట్లాగే రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు కనుక ఖచ్చితంగా ఫుల్ బిజీ షెడ్యూల్. ఇటు సినిమాలో అటు పార్టీ పెట్టి దాంట్లో కూడా ఫుల్ బిజీ వల్ల ఈ షోకి కావాల్సినంత టైం అయితే ఆయనకి అడ్జస్ట్ కావట్లా. ఎందుకంటే ఆయన ఏదో అలా వచ్చి ఇలా స్క్రిప్ట్ లేకపోతే ఎవరు చేసి హోస్ట్ చేసేసి వెళ్ళిపోయే టైప్ కాదు. ఆయన ప్రతిరోజు ఆయన హోస్టింగ్ చూస్తే మనకు అర్థమైంది. ప్రతిరోజు ఎపిసోడ్లు చూస్తారు, ఆ గొడవలు చూస్తారు, పంచాయతీలు చూస్తారు, దానిపై ఫుల్ క్లారిటీ అయితే ఇస్తారు. అది ఇచ్చే స్టైల్ కూడా వేరే ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్లేస్లో ఈ విజయ్ సేతుపతి అయితే రీప్లేస్ అనేది 100% కరెక్ట్ చాయిసే. ఎందుకంటే విజయ్ సేతుపతి కూడా హోస్ట్గా ఇప్పుడు ఏంటిది ఒక దగ్గరగా కమల్ హాసన్ టైప్లో ఇతను కూడా యాటిట్యూడ్ కానీ, అంటే హోస్ట్గా చేసేదానికి క్వాలిటీ సిమిలారిటీస్ అయితే ఉంటాయి. ఎట్లా అంటే, ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా 96 నుంచి ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న క్యారెక్టర్స్ అయితే చేశాడు. బట్ 2012లో ఆ పిజ్జా మూవీతో బాగా సెటిల్ అయ్యాడు, సూపర్ హిట్ అయింది, పెద్ద హీరో అని పేరు వచ్చి అలాగే రాను వచ్చింది. డౌన్ టు ఎర్త్ 46 years ప్రస్తుతానికి అది మూవీ బాగా హిట్ అవడంతో, యాక్షన్ మూవీగా మంచి పేరు రావడంతో రియల్ లైఫ్లో కూడా మంచి స్టార్డమ్ వచ్చింది, స్టేటస్ వచ్చాయి. అవన్నీ వచ్చినా సరే ఆ సింప్లిసిటీ, అతను కూడా గతంలో విదేశాలకు వెళ్ళి చాలా కష్టాలు పడి చాలా వ్యాపారాలు చేసి కామన్ మ్యాన్ నుంచి స్టార్డమ్ వరకు వచ్చినా సరే ఆ సింప్లిసిటీ నేచురల్గా ఉంటాడు, రియలిస్టిక్గా ఉంటాడు. సో కమల్ హాసన్ ఎట్లా అయితే హోస్ట్గా టీం మీద డిపెండ్ కాకుండా, వాళ్ళ ఫీడ్బ్యాక్ వీళ్ళ ఫీడ్బ్యాక్ ఆధారంగా కాకుండా సొంతంగా ఆయన హౌస్లో జరిగే ఇష్యూస్ కానీ, గొడవలు కానీ, పంచాయతీలు కానీ అందరి కోణాల్లో పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ చేసి ఒక నోట్స్ తయారు చేసుకొని ఇలా చెప్తూ ఉంటారు. పైగా ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాని ఒక ఎగ్జాంపుల్, క్షత్రియ పుత్రుడు ఒక సినిమా ఉంటుంది, ఆయన కోణంలో చెప్పిందంతా కరెక్ట్ అని, ఈయన కోణంలో చెప్పిందంతా కరెక్ట్ ఉంటుంది. అట్లా ఆ కంటెస్టెంట్ చెప్పిందంతా నాదే రైటు, ఆయన ఎట్లా అంటారు, ఈ కంటెస్టెంట్ లేదు నేనే రైట్, ఆయనదే రాంగ్ అంటారు. సో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ఫినిష్ అయింది, ఈ మధ్యలో జరిగింది ఏంటి, మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చారా, నువ్వేం చెప్పా, ఆయన ఏం అర్థం చేసుకున్నాడు, ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఇట్లా పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ మొత్తం క్లియర్గా వాళ్ళకు ఉన్న ఇష్యూస్ అన్ని తొలగించి ఈయన అబ్జర్వేషన్ చేసి, పైగా దానికి వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేటట్టు
తను కొన్ని బుక్స్ చదివి ఆ రెఫరెన్స్ తీసుకొని అలాగే తన పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఈ సొసైటీలో జరిగే వాటిని అన్నింటినీ పోల్చి చెప్పి సొల్యూషన్ ఎట్లా చెప్తారో అలాంటి హోస్ట్గా ఇప్పుడు ఈ విజయ్ సేతుపతి విఎస్పి కూడా పక్కాగా సెట్ అవుతాడు. ఈయన కూడా నేచర్ అట్లాగే ఉంటుంది, హార్డ్ వర్క్ అండ్ లెర్న్ చేస్తూ ఎదగాలి అనే మైండ్ సెట్ కనుక వీకెండ్ అక్కడ తమిళ్లో ఏంటి ఆట పాట బెలూన్లు పేల్చు పాటలు పాడు డాన్సులు చేయి ఇట్టా కాదు, అక్కడ ఆడియన్స్ కూడా క్లారిటీ కోరుకుంటారు. ఎందుకంటే వీక్లో జరిగిన ప్రతి ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య ప్రతి గొడవకు సంబంధించి ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అని అక్కడ హౌస్ మేట్స్కి పక్కా ఫుల్ క్లారిటీ, అలాగే ఆడియన్స్ క్లారిటీ వచ్చేటట్టుగా ఆయన నాలెడ్జ్ ఏంటి, బుక్ నాలెడ్జ్ కానీ ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్, జీవిత అనుభవాలు, పాఠాలు, అలాగే భాష మీద పూర్తిగా గ్రిప్పు అవన్నీ కూడా కమల్ హాసన్లో ఎట్లాగైతే ఉన్నాయో విజయ్ సేతుపతిలో కూడా ఉంటాయి. ఈ సీజన్ హోస్ట్ ఆయన అనగానే పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. సో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా, మొన్న మహారాజా మూవీ పెద్ద హిట్ అయింది కదా, అయింది 100 కోట్ల పైన కలెక్షన్స్ అయితే వచ్చినాయి. ఆ మూవీ ప్రమోషన్లో ప్రెస్ మీట్స్లో సూపర్ వర్డ్స్ అయితే ఆయన చెప్పాడు. ఏమంటాడంటే ఇతను ఎటు తక్కువ కాలంలో మంచి నటులను గుర్తింపు తెచ్చుకున్నాడు కదా, లైఫ్ అంటేనే లెసన్స్ నేర్చుకుంటూ ముందుకెళ్ళడం అనేది, అంతేగాని కష్టపడి వచ్చాం కష్టపడి ఇది కాదు, ఏముంది జీవితం అంటేనే అది, తప్పుల నుంచి నేర్చుకుంటూ మార్చుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోయే ప్రాసెస్ లైఫ్, అంతే తప్ప ప్రత్యేకించి కష్టపడేది ఏంది, ఆ కష్టం నుంచి నీకు చాలా వస్తుంది, కష్టపడితే వచ్చేది ఎక్కువ కాలం ఉంటుంది, కష్టపడకుండా ఉంటే తేలిగ్గా వచ్చేది ఏది కూడా అంతే తేలిగ్గా పోతుంది. సో ఇట్లా అవన్నీ ఫిలాసఫీ ఆయన చెప్తూ ఉంటాడు. కామన్ మ్యాన్ నుంచి హీరోగా ఎదిగాడు కనుక ఆయన చూసే కోణం, ఆలోచించే విధానం అంతా, ఆ ఫిలాసఫీ అంతా రియల్ లైఫ్కి రియల్ ఎగ్జాంపుల్స్తో సైతం ఉంటుంది. డౌన్ టు ఎర్త్ కనుక ఇవన్నీ ఉంటాయి. దెబ్బలు తగిలితేనే స్ట్రాంగ్ అవుతారు, దెబ్బలే మనకు పాఠాలు, ఇవన్నీ చెప్తాడు. ఇంకోటి ఏంటంటే మీరు ఎంత పెద్ద స్టార్ అయ్యారు కదా, మీకు ఓవరాల్ కెరీర్లో బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరి నుంచి వచ్చాయంటే, కాంప్లిమెంట్ అంటేనే బెస్ట్, అందులో ఏంటి ఇది కరెక్టే కదా, మంచి ఫిలాసఫీ ఇది. ఎందుకంటే ఇప్పుడు కాంప్లిమెంట్ అంటేనే బెస్ట్, అయితే చెప్పేవాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళు వాడే పదజాలాన్ని బట్టి, వాళ్ళు కంపేర్ చేసే విధానాన్ని బట్టి అది వాళ్ళ దృష్టిలో అవ్వచ్చు. కానీ అసలు బాగుంది, అతనికి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ రాకపోవచ్చు, బట్ ఆ కాంప్లిమెంట్ అంటేనే బెస్ట్ ఇట్లా చెప్పడం, ఇవన్నీ కూడా పైగా ఏంటి ఆయనకుంటే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్, లాజికల్స్, ఫిలాసఫీ ఇవన్నీ ఉంటాయి. ఏదో షో పీస్లా వచ్చాం వెళ్ళాం అనేది కాకుండా ఏదైనా రా అయితే ఉంటుంది. జనరల్గా ఏంటి బిగ్ బాస్ ఆడియన్స్ అక్కడ తెలుగైనా తమిళైనా కోరుకునేది ఒక ఇష్యూని క్లియర్ చేసి స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండే మెచ్యూర్డ్ పర్సన్ హోస్ట్గా అయితే బిగ్ బాస్కి సరిపోతారో సెట్ అవుతారు అనేది ఆడియన్స్ ఫీల్. ఎంతవరకు ఆ రోల్లో కమల్ హాసన్ 100% న్యాయం చేస్తే ఇప్పుడు ఆయన ప్లేస్లో ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా ఆ రోల్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతారు, ఇంక ఫిట్ అయిపోతారు అనడానికి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. తమిళకి కూడా వీలైతే నాకు టైం ఉంటే ఖచ్చితంగా వాటి అప్డేట్స్ షేర్ చేసుకుంటా, వీడియోస్ కూడా దీని గురించి. అలాగే ఇంకోటి ఏంటి నెక్స్ట్ వన్, అలాగే మన బిగ్ బాస్కి వస్తే అది వీళ్ళని వేగంగా టకటకట చెప్పేద్దాం అనుకుంటే తమిళది, బట్ అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. నెక్స్ట్ మన తెలుగుకి వచ్చేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎక్స్ట్రా మసాలా ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం అనేది నా ఫీలింగు. ఎందుకు అంటానంటే వైల్డ్ కార్డు కానీ గెస్ట్ కార్డ్ ఎంట్రీలు కానీ రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే హౌస్లో మీరు గమనిస్తే 10 రోజుల జర్నీలో ఫన్ మిస్ అయింది. ఆ జోక్స్ కానీ జోవియలు కానీ ఆ కంటెస్టెంట్స్ కూడా ఏదో అప్పుడే 100 రోజులు ప్రయాణం చేసి ఉన్నట్టుగా నీరసంగా నిస్పృహగా అలాగా కూలబడుతున్నారు తప్ప ఒక ఎనర్జెటిక్, ఒక అగ్రెసివ్, ఒక యారగెన్స్ ఆ మోడ్లో లేరు. ఎందుకో మరి ఇప్పుడు ఆ ఫన్ జనరేట్ చేస్తా కొద్దిగా దూసుకుపోయేటట్టు ఉండాలి. ఒక ఆమె ఏమో నేను అమ్మ కోసం వచ్చానంటారు, ఒక ఏమో టాస్క్లు ఆడితే ఫిజికల్గా ఏమైపోద్దో అని లెక్క, నాకు అవసరమా, నేను ఎందుకు ఉండాలి, ఉంటే ఉంటా పోతే పోతా, ఏదో పిక్నిక్ కోసం వచ్చాం వెకేషన్ కోసం వచ్చామన్నట్టు కంఫర్ట్ జోనే చూసుకుంటున్నారు తప్ప తాడబెడి తేల్చుకుంటాం, ఆడియన్స్ మనసులు గెలుచుకుంటాం అనే ఆ సీరియస్నెస్ లేదు. ఆ యాటిట్యూడ్ అయితే ప్రెసెంట్ మ్యాక్సిమం కంటెస్టెంట్స్లో కనిపించట్లా. నేను గెలవడానికే వచ్చా, దూసుకుపోతా, పాజిటివా నెగిటివా ఆడియన్స్ ఏమో ఇవన్నీ ఆలోచించను, నేను ఆటలో ఇన్వాల్వ్ అయిపోతా, కప్పు ఎగరేసుకుపోతా అని ఒక్క కంటెస్టెంట్ కూడా కనబడట్లేదే. ఉన్నన్ని రోజులు ఉంటాం, వెళ్ళినప్పుడు వెళ్తాం, ఇదే యాటిట్యూడ్ ఉంది. సో ఇలాంటి నేపథ్యం లేదు, జనరల్గా ఒక సీరియస్నెస్ లేదు, ఓ ప్రాంకులు లేవు, ఫైట్లు సీరియస్గా లేవు, ట్రాకులు లేవు, ర్యాపో లేదు, పెద్దగా జోకులు లేవు. అయితే కొంత ఫన్ మిస్ అయింది. ఎందుకు ఇది జోష్ తగ్గడం కూడా, ఎందుకంటే జనరల్గా ఏ సీజన్లో అయినా సరే ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో మాత్రం మొదటి వారాల్లో కొంచెం డల్గా ఉంటుంది. ఆ ఫైర్ వచ్చేంత వరకు కొంత ఫన్, ఈ జోష్, కామెడీ, ఈ ఫ్లట్టింగ్, ఈ ట్రాక్స్ వీటన్నిటితో అలా నడిస్తే అవన్నీ ఆటోమేటిక్గా కొద్ది రోజులు పోయేసరికి ఆ ఫైర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ మధ్య వైబ్ పాజిటివ్ నెగిటివ్ అంతా వచ్చి గ్రూపులు లేకపోతే అడిదిటి వచ్చినాక ఇంకా అక్కడ నుంచి ఎత్తుకెళ్ళిపోద్ది ఇంకా. బట్ ఈ సీజన్లో ఇప్పటికైతే ఇవన్నీ మిస్ అయ్యాయి. ఈ ఫన్ కోసం వచ్చేది కామెడీ కానీ ఈ ఎంటర్టైనర్ కానీ చూసే వాళ్ళు పగలబడిన ఎపిసోడ్ ఇంతవరకు ఈ 10 రోజులు ఒక్కడ పడలా. ఒక సీన్ కూడా ఖచ్చితంగా మంచిది గట్టిగా భలే ఉందే, ఆ ఫన్ జనరేట్ అనే ఫీలింగ్ రావట్లా.
అవన్నీ ఏంటంటే ఫేవరెటిజం స్టార్ట్ అవ్వడం, ఒక బాండింగ్ కుదరడం, కొందరి మధ్య టాస్క్‌లో గొడవలు క్యారీయింగ్ చేస్తూనే అట్ ది సేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండాలి. అంటే ఫన్ మోడ్‌లో. జోక్స్ ఆ కేటగిరీ కూడా ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు కదా! నవ్వుకునేదానికి, కడుపారా నవ్వేదానికి, మనసారా నవ్వేదానికి, మన స్ట్రెస్ అంతా మర్చిపోయి రిలాక్స్ అవుదాం. అది మిస్ అయితా ఉంది. అది కొంత పోయినాక, కొంత ఆట గడిచినాక, నడిచినాక ఆ ఫైర్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఆట గాడిలో పడిపోద్ది. అయితే ప్రస్తుతానికి ఫన్ మోడ్‌లో నడిపించాలి, యాక్టివ్‌గా ఉండాలి అంటే ఈ ప్రాంక్‌లో సరదా గొడవలు ఏదో ఒకటి ఉండాలి. మజాకులు జెయ్యాలి. నైట్ యష్మిను, నబీల్ జస్ట్ ప్రయత్నం చేశారు. మణికంఠ దగ్గర రాగి జాగ లాక్కుందామని. అరే! మీ దగ్గర ఉంది కదా! ఇది కూడా లాక్కుపోతున్నాయని అనడం. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆ నబీల్ కూడా వదిలేయడం. మళ్ళీ ఇంకెవరు చేస్తే గీస్తే విష్ణుప్రియ చేస్తుంది. ఆవిడది కొద్దిగా చైల్డిష్ మెంటాలిటీ. కొంత చేస్తుంది, ఫ్లర్టింగ్ చేస్తుంది, కొద్దిగా ఆట పట్టేస్తుంది, రెచ్చగొడుతుంది, ఏదో ఒకటి చేస్తుంది. కానీ పెద్ద ఫన్‌లే. ఈ శేఖర భాష జోక్స్ చెబుతున్నాడు అంటే రెండో వాడికే వినపడాలి, మూడో వాడికి వినపడకూడదు అన్నట్టు ఆయన చెవిలోనే చెబుతున్నాడు. ఆయన చెప్పే కొన్ని హిట్ అయితేనే, కొన్ని ఫట్ అయితేనే, కొందరు నచ్చకపోతే వాటిని ఏకంగా బాబోయ్! మాకు ఈ జోక్స్ వద్దు మేము అని చెప్పేసి పోక్ చేస్తూ ఆయన ఒక నామినేషన్ రీజన్ వరకు వెళ్తున్నాడు తప్ప దాన్ని జస్ట్ ఫన్ కోసం కామెడీకి అయితే తీసుకోవట్ల. సో ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే రీబూస్ట్ కోసం రెడీ చేసుకోవాలి. మంచి టైమింగ్‌తో కామెడీతో ఉండేవాళ్ళు ఎవరినైనా పంపిస్తే బెటర్. మరి ఒక బుల్లెట్ భాస్కరో, లేకపోతే హైపరాదియో, రోహిణియో ఎవరో ఒకరు పాత కంటెస్టెంట్స్ గాని ఎవరో ఒకరు లేదా మన ప్రోమోలో వచ్చిన సత్య గాని ఎవరైనా ఒక 2, 3 రోజులు గెస్ట్ కిందైనా సరే వచ్చి మొత్తం హౌస్‌లో ఎవరెట్ట ఈ 10 రోజులు బిహేవ్ చేశారు దాని మీద కూడా ఫన్ చేసి, మరి నాయనా మీరు ఇంకా ఆడడానికి వచ్చారు. ఆట మొదలే పెట్టలేదు మీరింకా. అప్పుడే ఇంత నిరాశంగా, నిస్పృహగా ఉంటే ఎట్లా? కొద్దిగా జోష్‌తో, ఎనర్జీగా ఒక అగ్రెసివ్ మోడ్‌లో వెళ్ళండి. లోడ్ చేసిన గన్‌లా ఉండాలి తప్ప ఇదేందిరా నాయన ఇట్టా ఉన్నారు అని లెక్క కొద్దిగా ఎంకరేజ్ చేసి మంచి జోష్ నింపితే బెటర్ అనేది నా ఫీలింగ్. దానికోసం కొంతమందిని పాత జబర్దస్త్ కంటెస్టెంట్స్‌ని, ఎక్స్ కంటెస్టెంట్స్ కొంతమందిని అప్రోచ్ కూడా అయ్యారు. మరి ఎవరు ఫైనల్ అవుతారు ఏంటది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా రావాల్సిందే. ఎవరో ఒకరొచ్చి నింపాల్సిందే. అలాగే మరి వైల్డ్ కార్డ్‌గా పంపిద్దామా కొందరినైతే అనుకుంటున్నారు. ఇంక ముందు పేర్లెందుకని కొంతమందైతే రెడీ చేస్తున్నారు వైల్డ్ కార్డ్. ఆ బడ్డీస్‌గా మళ్ళీ ఎవరిని పంపిద్దామని, మిడ్ నైట్ పంపిద్దామని చెప్పేసి వైల్డ్ కార్డ్. అలాగే లేకపోతే గెస్ట్ కింద పంపిద్దామా? ఒక 2 రోజులో, 3 రోజులో ఉండి పంపించేద్దాం బ్యాక్ ఎండ్‌లకి డిస్కషన్స్ అయితే నడుస్తా ఉన్నాయి. సో ఎవరొస్తారో చూద్దాం. ఇంకా ఈ టాస్క్‌లు కూడా హైలైట్ అయితా ఉంది. మొత్తానికి బాక్స్‌లో సాక్స్‌ల టాస్క్ కూడా గందరగోళంగా రచ్చ రచ్చ లెగిస్తా ఉంది. అది ఎపిసోడ్ అయిపోయిన వెంటనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం.